హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టమాటా కర్రీ అనేది చేసుకోబోతున్నాము సింపుల్ వేలో. పదండి ప్రాసెస్కి వెళ్దాం. సో కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి అండ్ ఎల్లిపాయలు అనేది దాంట్లో వేసుకోవాలి. సో పొట్టుతో వేస్తే టేస్టీగా ఉంటుంది. అండ్ కొద్దిగంత జీలకర్ర ఆవాలు కూడా వేసి బాగా ఫ్రై అవ్వాలి. సో ఒకసారి కలుపుకుందాము. సో ఇవన్నీ బాగా రెడ్డిష్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక పెద్ద సైజ్ ఆనియన్ అనేది వేసుకోవాలి. ఆనియన్ కూడా పచ్చి వేసన పోయి లైట్ పింక్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగంత కరివేపాకు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. సో పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకొని మనం టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకుందాం ఈలోపు. అండ్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది రోటీలో కానీ సో కూరగాయలు ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది. అండ్ 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సో పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా, అదంతా దీంట్లో వేసి కలిపేసుకుందాం. సో టమాటాలు కూడా బాగా ఒకసారి కలుపుకుందాం అనమాట. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాము. సో ఇది తొందరగా మగ్గిపోవాలి అంటే మనం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతుంది. సో ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేస్తున్నాను. సో 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకొని మనం మూత పెట్టి ఉడికించుకుందాం. చూడండి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా. సో వాటర్ అంతే పోయేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. సో ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి బాగా ఉడికిపోయింది కదా. సో వాటర్ అనేది పోయి బాగా ఉడికిపోయింది. సో ఇందులో మనం ఇప్పుడు కారం అనేది వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలుపుకుందాం. చూడండి బాగా మిక్స్ చేసుకుందాము. సో ఇది కారం అంతా బాగా కలిసే విధంగా కలుపుకొని సో మూత పెట్టి ఒక 2 మినిట్స్ మళ్ళీ ఉడకబెడదాం అన్నమాట. సో ఆయిల్ అనేది మీదికి తేలుతుంది అండ్ కారం కూడా బాగా కలుస్తుంది. సో ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి ఆయిల్ అనేది బాగా తేలింది కదా పైకి. సో అయిపోయింది. సింపుల్ వేది డిష్ అవుట్ చేసేసుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.